సో ఇప్పుడు వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రెవెన్యూ చూసి ఫస్ట్ క్యాపిటల్ దాంట్లో రిసిప్ట్స్ చూద్దాము. RECIPTS క్యాపిటల్ దాంట్లో మళ్ళీ అందులో డెప్ట్ రిసిప్ట్స్, నాన్ డెప్ట్ రిసిప్ట్స్ ఉంటుంది. క్యాపిటల్ డెప్ట్ రిసిప్ట్స్, నాన్ డెప్ట్ రిసిప్ట్స్. క్యాపిటల్ డెప్ట్ రిసిప్ట్స్లో ఇంటర్నల్ బారోయింగ్ RBI నుంచి అప్పులు తీసుకుంటుంది, మార్కెట్ నుంచి అప్పులు, స్మాల్ సేవింగ్స్ నుంచి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, ఇంకా అకౌంట్స్, కిసాన్ వికాస్ పత్రాస్, ప్రొవిడెంట్ ఫండ్స్ నుంచి తీసుకుంటుంది. ఇంటర్నల్ బారోయింగ్స్ ఇది అన్నట్టు, ఇంటర్నల్గా బారోయింగ్. ఎక్స్టర్నల్గా కూడా బారోయింగ్ అప్పులు తీసుకుంటుంది ఫారిన్ కంట్రీస్ నుంచి, ఇంటర్నేషనల్ IMF, వరల్డ్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ నుంచి. ఇవి ఎక్కువ క్యాపిటల్ రిసిప్ట్స్లో ఎక్కువ బారోయింగ్సే ఉంటాయి. మరి నాన్ డెప్ట్ రిసిప్ట్స్ ఏదంటే లోన్స్, మనం వేరే వాళ్ళకు లోన్స్ ఇచ్చేటది కదా, మన యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్కి కానీ, ఇంకేదైనా బ్యాంక్స్కి కానీ, లేకపోతే ఇంకేదైనా కంపెనీస్ కానీ, అవన్నీ లోన్ ప్రిన్సిపల్ రికవర్డ్. ఇంకా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అమ్మడం వల్ల వచ్చినవి, లేకపోతే షేర్ అమ్మడం వల్ల, లేకపోతే భూమి అమ్మడం వల్ల వచ్చినవి, డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల. ఇది మెయిన్. సో ఇదన్నట్టు. సో క్యాపిటల్ రిసిప్ట్స్లో నాన్ డెప్ట్ రిసిప్ట్స్ కింద ఏమొస్తాయి? రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, డిస్ఇన్వెస్ట్మెంట్, డెప్ట్ రిసిప్ట్స్ ఉంటాయి. ఇవి టోటల్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇవి రెండు కలిపితే టోటల్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇప్పుడు మనకు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఫారిన్ బారోయింగ్ ఇన్ ఫారిన్ కరెన్సీ. అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, అమెరికా నుంచి డాలర్స్లో బారో చేస్తాం, డాలర్స్లోనే రీపే చేస్తాం. అలా కాకుండా ఏందని చెప్పేసిందంటే ఇండియా సోవరెన్ ఎక్స్టర్నల్ డెప్ట్ టు GDP అనేది లోగా ఉంది. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే పార్ట్ ఆఫ్ బారోయింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయొచ్చు, అంటే అప్పులు తీసుకోవచ్చు అన్నట్టు. ఏమని చేసిందంటే ఫైనాన్స్ మినిస్టర్ ఏమైనా అనౌన్స్ చేశారంటే ఇండియా సోవరెన్ ఎక్స్టర్నల్ డెప్ట్ టు GDP, SOVEREIGS, సోవరెన్ ఎక్స్టర్నల్ డెప్ట్ టు GDP ఈజ్ అమాంగెస్ట్ ద లోవెస్ట్. సో గవర్నమెంట్ ఇప్పుడు వుడ్ స్టార్ట్ రైజింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్స్ బోరోయింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్స్టర్నల్ మార్కెట్స్ ఇన్ ఎక్స్టర్నల్ కరెన్సీస్. ఇది అన్నట్టు. దీనికి ఆర్గ్యుమెంట్స్ ఫేవర్గా కొన్ని అగెనిస్ట్ కూడా కొందరు ఉన్నారు. ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్లో క్రౌడింగ్ అవుట్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ బోరోవర్స్ తగ్గుతుంది దీనివల్ల. సో తీసుకోవచ్చు అప్పులు. కార్పొరేట్స్కి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి లోకల్ మార్కెట్ నుంచి. ఎప్పుడైతే గవర్నమెంట్ బయట నుంచి అప్పు తీసుకుంది అనుకో, లోపల నుంచి మన ఇండియా నుంచి కార్పొరేట్స్కి డబ్బులు దొరుకుతాయి. అప్పుడు ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్, గ్రోత్ ఉంటుంది అన్నట్టు. అడ్వాన్స్ ఎకనామిక్స్లో లోన్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ. ఇప్పుడు US, EUలో చూసుకుంటే చాలా తక్కువ లోన్ ఇంట్రెస్ట్ ఉంటాయి. సో అక్కడ నుంచి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఏం కాదు, అట్లా కూడా అనుకోవచ్చు. ఆల్రెడీ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మన ఎకనామీ ఏం కొలాప్స్ అవుతుంది. కాకపోతే రిస్క్ ఎందుకు తీసుకోకూడదు అప్పులు అని అంటే, రూపీ వీక్ అవుతుంది డాలర్ కన్నా బాండ్ టెన్యూర్లో. డ్యూరింగ్ ద బాండ్ టెన్యూర్ గవర్నమెంట్ వుడ్ హ్యావ్ టు రిటర్న్ మోర్ రూపీస్ టు, మళ్ళీ ఎక్కువ మనం అప్పులు తీసుకున్నాం అనుకో ఎక్కువ, అప్పుడు రూపీ వాల్యూ తగ్గుతుంది. అప్పుడు మరి ఎక్కువ రూపీస్ అప్పులు కట్టడానికి వాడాల్సి వస్తుంది. సో అప్పుడు లోన్ ఎక్స్పెన్సివ్ అవుతుంది అని అట్లా అంటారు అన్నట్టు. ప్రజెంట్లీ ఇండియన్ గవర్నమెంట్స్ ఎక్స్టర్నల్ బారోయింగ్ అనేది తక్కువ ఉంది. కానీ ఎప్పుడైతే ఒకసారి డోర్ ఓపెన్ చేసాం అనుకో, ఇంకా వేరే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఇంకా తీసుకోవాలనుకుంటుంది, ఇంకా పాపులర్స్కి. సో దానికన్నా బెస్ట్ ఏంటంటే ఫారినర్స్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ పెంచండి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ అట్రాక్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పులు తీసుకోవడం కన్నా మనం వాళ్ళ FDI లిమిట్ పెంచితే అయిపోయాయి కదా, అట్లా అని చెప్పి. సో కొందరేమో తీసుకోకూడదు అన్నారు, కొందరేమో తీసుకోవాలి అట్లా అని అన్నారు అన్నట్టు. ఇది అన్నట్టు. సో ఫారిన్ బారోయింగ్ ఎక్స్టర్నల్ డెప్ట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ బడ్జెట్ 20,000 crores అన్నట్టు. సో ఇది మెయిన్గా అన్నట్టు క్యాపిటల్ రిస్క్. కానీ డిస్ఇన్వెస్ట్మెంట్స్ మనకు తెలుసు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనేవి మనకు తెలుసు. దాంట్లో అది గవర్నమెంట్వి ఇవి జనరల్గా. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఎట్లా అంటే కొన్నేమో డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్, కొన్నేమో స్టాట్యుటరీ కార్పొరేషన్స్, కొన్నేమో గవర్నమెంట్ కంపెనీస్. డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్ అంటే ఏంటంటే డైరెక్ట్లీగా ఇప్పుడు మినిస్ట్రీ రన్ చేస్తుంది. ఇప్పుడు రైల్వేస్ మినిస్ట్రీ, పోస్టల్ మినిస్ట్రీ ఉంటుంది,
ఇవి ఈజీగా క్రియేట్ అవుతాయి, లాస్ ఏం అవసరం లేదు, ఇంకా నో కంపెనీస్ యాక్ట్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు, డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్ ఇదన్నట్టు. స్టాట్యుటరీ కార్పొరేషన్స్ అనేది గవర్నమెంట్ యాక్ట్ పార్లమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ, ఎల్ఐసి కానీ, ఎఫ్సిఐ కానీ, ఈపీఎఫ్ఓ కానీ, సిడ్బీ కానీ, నబార్డ్ కానీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కానీ, ఎక్స్బీఎం. సో ఒకటేమో డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్, ఇవి ఈజీగా క్రియేట్ అవుతాయి. రైల్వేస్ ఇవి ఎవరు కంపెనీస్ యాక్ట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏ చట్టాలు అవసరం లేదు. ఇంకోటేమో స్టాట్యుటరీ కార్పొరేషన్స్, ఎల్ఐసి కానీ, ఆర్బీఐ కానీ, దీనికి పార్లమెంట్ యాక్ట్ కావాలి. గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏదైతే గవర్నమెంట్ షేర్ హోల్డర్ 51% ఉంటే అది అన్నట్టు ఎన్టీపీసీ కానీ ఇవన్నీ. సో ఇవి స్టాట్యుటరీ కార్పొరేషన్స్ కాదన్నట్టు. డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్ మినిస్ట్రీ ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది, స్టాట్యుటరీలో అంత ఎక్కువ ఉండదు. కాకపోతే గవర్నమెంట్ కంపెనీస్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, తక్కువ ఉండేది. డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్ని కాగ్ ఆడిట్ చేస్తుంది. స్టాట్యుటరీ కార్పొరేషన్స్ని కొన్ని ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఇంకా కాగ్ ఏముండదు, ఇందులో ఇంటర్నల్ ఆడిటే ఉంటుంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ కంపెనీస్లో ఆడిటెడ్ రిపోర్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. కాగ్ విల్ ఎంపానల్ ద ప్రైవేట్ ఆడిటర్స్ ఫర్ దెమ్ ఆడిటెడ్ రిపోర్ట్స్. గవర్నమెంట్ కంపెనీస్లో ఏంటంటే ప్రైవేట్ ఆడిటర్స్ని కాగ్ పెడుతుంది, వాళ్ళు ఆడిట్ రిపోర్ట్స్ పెట్టాలి. డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్ ఎర్నింగ్స్ ఎక్కడికి పోతాయి, పబ్లిక్ ఫండ్ ఆర్ సిఎఫ్ఐకి పబ్లిక్ అకౌంట్కి వెళ్తాయి. ఇంకా మిగతావి స్టాట్యుటరీ కార్పొరేషన్స్ గవర్నమెంట్ ప్రాఫిట్ వచ్చేసి షేర్ హోల్డర్స్కి డివైడ్ అవుతుంది, ఇదన్నట్టు. ఇవన్నీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఆన్సరబుల్ చేయాలి 2005 ఇదన్నట్టు. ఇంకో డిఫరెన్స్ ఏముంటుంది అంటే సిపిఎస్సి, పిఎస్యు, పిఎస్బి. సిపిఎస్సి అంటే ఏం లేదు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఇది కంపెనీస్ యాక్ట్ ఉంటుంది. యూనియన్ గవర్నమెంట్కి 51% షేర్ హోల్డర్ కనెక్ట్ ఉంటుంది, గవర్నమెంట్ కంపెనీస్ అంటారు. The word CPSE is mainly used to denote government companies other than public sector banks, public sector insurance companies and public sector NBFCs. Public sector undertaking, collective term for all the government companies owned by union government, state government, local bodies. PSB అంటే బ్యాంక్స్. ఓకే, దీనికి మళ్ళీ రత్న స్టేటస్ కూడా ఉంటుంది. ఇది ఎవరు ఇస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇస్తుంది. దాని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటుంది కదా, అది చూస్తుంది రత్న స్టేటస్ అని. దీని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని ఫైనాన్స్ మినిస్ట్రీకి మార్చారు. రత్న స్టేటస్ అనేటివి ఎన్ని రత్న ఉంటాయి, మినీరత్న, కేటగిరీ 1, 2, నవరత్న, మహారత్న. మినీరత్న కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2, నవరత్న, మహారత్న, ఇలా 3 ఉంటాయి. దీనికి ఏమంటే ఆపరేషన్ ఫ్లెక్సిబిలిటీ అవన్నీ బట్టి క్లాసిఫికేషన్ చేశారు. సో అంతేం మ్యాటర్ కాదు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇందులో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నాను. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, షేర్ హోల్డింగ్ తగ్గియడము. దీన్ని ప్రైవేటైజేషన్, డైవెస్ట్మెంట్, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా అంటారు. 50% కన్నా తగ్గిస్తే డైవెస్ట్మెంట్, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. కొందరేమో చెయ్యాలి అంటారు. గవర్నమెంట్ షేర్ హోల్డింగ్స్ తర్వాత ప్రైవేట్ వాళ్ళు వస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది, గవర్నమెంట్కి కూడా డబ్బులు వెల్ఫేర్ స్కీమ్స్కి వాడచ్చు ఇలా అని చెప్పి. సో ఇలా అన్నట్టు ఇప్పుడు చాలా మెథడ్స్ యూజ్ చేశారు. ఏం చేశారంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు. ఇంకా ఐపీఓస్ ఇష్యూ చేశారు. ఇప్పుడు ఐఆర్టీసీటీసీ ఉంటుంది కదా, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, అలా. అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్గా మార్చి ఐపీఓ ఇష్యూ చేశారు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇచ్చారు. మనం చూసాం భారత్ 22 ఈటీఎఫ్, సిపిఎస్సి ఈటీఎఫ్, ఐపీఓ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. షేర్స్ ఓన్లీ నాన్ రిటైల్ ఇన్వెస్టర్స్కే వాడేవారు. ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఐపీపీ. ఆఫర్ ఫర్ సేల్ కూడా చేశారు. గవర్నమెంట్ సెల్స్ ఎగ్జిస్టింగ్ షేర్స్ రిటైల్ నాన్ ఇన్వెస్టర్కి. షేర్ బైబ్యాక్ కూడా చేశారు. గవర్నమెంట్ కంపెనీ ఇట్ సెల్ఫ్ బై ద షేర్స్ ఫ్రమ్ ఓన్డ్ బై గవర్నమెంట్.
దేర్ఫోర్ డిక్రీజింగ్ స్ట్రెస్ ఆన్ గవర్నమెంట్. కొన్ని కంపెనీస్ని షట్ డౌన్ కూడా చేశారు. హెచ్ఎంటీ వాచెస్, హిందుస్థాన్ ఫోటో ఫిలింగ్ ఇలాంటివన్నీ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని చేశారు. ఇందులో ఏంటంటే సబ్స్టాన్షియల్ పోర్షన్ గవర్నమెంట్ తగ్గియాలి, 51% ఆర్ హయ్యర్ ప్రైవేట్ దగ్గర ఉండాలి, 41% కన్నా కింద గవర్నమెంట్ దగ్గర ఉండాలని చెప్పి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు దాన్ని. ప్రైవేటైజేషన్ ఇది ఆల్మోస్ట్. సో ఇలా ఇంకొకటి ఏంటంటే కొత్త పాలసీ కూడా వచ్చింది, న్యూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ పాలసీ. న్యూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ పాలసీ 2021 ఏంటంటే స్ట్రాటజిక్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రాటజిక్ సెక్టర్స్లో ఒక కంపెనీ అన్న పెట్టుకోవాలి, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్లో అన్నీ అమ్మేయాలి. స్ట్రాటజిక్ సెక్టర్స్ అంటే ఏంది? అటామిక్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, టెలికాం, పవర్, కోల్, పెట్రోలియం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది అన్నట్టు. ఇట్లా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఉంటాయి కదా అవి రెంట్కి ఇవ్వాలి లేకపోతే సెల్ చేయాలి అట్లా అని ఉన్నది. దీన్ని నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటారు. ఇంకోటి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ అని ఒక కార్పొరేషన్ కూడా క్రియేట్ చేసింది. సో ఇలా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటైజేషన్ ఆల్మోస్ట్. సింగపూర్ మోడల్, సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక హోల్డింగ్ కంపెనీ అని క్రియేట్ చేసి ఆ గవర్నమెంట్ అన్ని తన షేర్స్ అన్నీ దానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ హోల్డింగ్ కంపెనీ అనేది మార్కెట్లో అమ్మింది. ఇలా ప్రైవేటైజేషన్ అయిపోయింది అన్నట్టు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ప్రొఫెషనలిజం ఉంటుంది అని అన్నారు.